ఈ అమ్మాయి డబ్బు కట్టలను ఒక్కొక్కటిగా కిందకు ఎందుకు విసురుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి తన ప్రియుడు ఫోన్ మాట్లాడటంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమె డబ్బునంతా కిందకు విసిరేస్తుంది. కింద ఉన్న ఒక అబ్బాయి ఆ డబ్బునంతా ఏరుకుని ఒక సంచిలో నింపుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి, వినండి బేబీ, నాకొక ముఖ్యమైన పని గుర్తొచ్చింది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తాను అని చెబుతుంది. దానికి అబ్బాయి సరే అంటాడు. ఆమె కారు దిగిపోయి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చి చూస్తే అక్కడ డబ్బుండదు. ఇప్పుడే కదా ఇక్కడ పడేశాను, అప్పుడే మాయమైపోయాయేంటి అని ఆమె కంగారు పడుతుంది. మరోవైపు అబ్బాయి వెళ్తున్న కారుకు అడ్డంగా అకస్మాత్తుగా ఒక భిక్షగాడు వస్తాడు. అబ్బాయి బ్రేక్ వేయగానే ఆ భిక్షగాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, 2 రోజుల నుండి ఏమీ తినలేదు, కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, చావడానికి నా కారే దొరికిందా, ఏమైనా జరిగి ఉంటే ఏమయ్యేది అని అంటాడు. అప్పుడు భిక్షగాడు, ఏం చేయను సాబ్, ఎలాగో ఆకలితో చస్తున్నాను కదా అంటాడు. అబ్బాయి తన దగ్గర ఉన్న డబ్బులు తీయబోతే అక్కడ డబ్బు ఉండదు. అప్పుడు ఆ భిక్షగాడు జరిగిన విషయాన్నంతా చెప్పి ఆ డబ్బును తీసి అబ్బాయికిచ్చేస్తాడు. అతని నిజాయితీని చూసి అబ్బాయి కొంత డబ్బును అతనికి ఇస్తాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్కు ఏం చేశాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. చివరగా ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ను ఇంటికి పిలిపించి ఆమెను అవమానించి ఎప్పటికీ వదిలేస్తాడు.